ఒక్క విషయం ఏంటండి నాన్న, నా కొడుకుల్లాగా చెబుతున్నాను నేను. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తినకో మీ మీద ఆ బడ్డెన పడకుండా కష్టపడి మిమ్మల్ని చదివించారు. మిమ్మల్ని వారికి వచ్చిన స్థితిగతులు, వారికి వచ్చిన కష్టాలు మీ మీద రాకూడదని ఆశపడుతున్నారు. కానీ నువ్వు రహస్యంగా వెళ్తున్న నీ ఫ్రెండ్స్ ఇప్పటికే ఆల్రెడీ బీరుకు అలవాటు పడ్డావు. కొంతమంది ఇప్పటికే అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళి ఏదో ఒకటి తాగి వస్తున్నారు. సిగరెట్లకు అలవాటు పడ్డారు. కొంతమంది అయితే గంజాయికి అలవాటు పడిన పిల్లలు కూడా ఉన్నారు. నీ తల్లిదండ్రులు నీ మీద పెంచుకున్న ఆశలన్నీ ఒక్క దెబ్బకు ముక్కలైపోతున్నాయి. పైపెచ్చి ఇంకొక బాధ ఏంటి చెప్పనా? ఎవరో కొట్టిన దానికి కాదంట, తోడి కోడలు తొంగి చూసినందుకు. అంటే నువ్వు మార్గం తప్పితే చివరికి నీ బాబాయిలు, నీ పెదనాన్నలు, నీ మామలు మీ వల్లే మీ అమ్మా నాన్నని ఎంతగా నిందిస్తారో ఆలోచించండి. కొడుకుని పెంచడం చేత కావాలి, నేనైతేనా నరికేసేవాడినే, నేనైతేనా పొడి చేసేవాడినే అంటుంటే వారి కన్నీళ్లు వారికి అన్నపానములుగా మారుతున్నాయి. నువ్వు పుట్టకపోయినా బాగుండేదని ఏడుస్తున్నారు. కొన్ని